Welcome to AR Stock Whisperers channel. ఒకసారి ఊహించుకుందాం. బయట కస్టమర్ల క్యూ చాలా పెద్దగా ఉంది, కానీ అమ్ముతున్న ప్రతి భోజనం పైన ఆ రెస్టారెంట్ నష్టపోతుందనుకోండి. అంటే వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కరెక్ట్. ఇవాళ మన డీప్ డైవ్లో మనం విశ్లేషించబోయే ఈక్వస్ లిమిటెడ్ పరిస్థితి అచ్చం అలాగే ఉందండి. సో ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ కంపెనీ అసలు కథ ఏంటో డీకోడ్ చేద్దాం. బేసిక్గా ఈ డేటా మొత్తంలో మనకి ఒక అతిపెద్ద కాంట్రడిక్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏకోస్కి ఏరోస్పేస్ రంగంలో ఏకంగా $1 బిలియన్ కంటే ఎక్కువ భారీ ఆర్డర్ బుక్ ఉందండి. $1 బిలియన్? అది చాలా పెద్ద నంబర్. అవును, కానీ ఇన్ని ఆర్డర్లున్నా ఆ కంపెనీ ఇంకా ఎందుకు నిరంతరం నష్టాల్లోనే ఉంది? ఈ రిపోర్ట్స్ అంతా చదివాక ఈ ఒక్క ప్రశ్నే మనకి హైలైట్ అవుతోంది. ఖచ్చితంగా. అసలు ముందు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాం. కర్ణాటకలోని బెళగావి బేస్గా వీళ్ళు ఎయిర్బస్ అలాగే బోయింగ్ లాంటి గ్లోబల్ కంపెనీలకి విమాన విడిభాగాలు తయారు చేస్తారు కదా. కరెక్ట్. దాంతో పాటు బొమ్మలు అలాగే ఎలక్ట్రానిక్స్ లాంటి కన్జ్యూమర్ వస్తువులను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్ క్యాప్ చూస్తే సుమారు 16,000 కోట్ల నుంచి 16,650 కోట్ల మధ్య ఉంది. ఓకే. ఇక రెవెన్యూ ట్రెండ్ చూస్తే గత 12 నెలల్లో 1,370 కోట్లు దాటింది. అంటే Q1 FY27లో ఏకంగా 55% అద్భుతమైన వృద్ధి అని ఉంది కదా. అంత బానే ఉంది కదా అనుకునే లోపు నికర నష్టం చూస్తే 53 కోట్లుంది. ఆదాయం అలా పెరుగుతుంటే డబ్బులు ఎక్కడ లీక్ అవుతున్నాయంటారు? ఆ లీకేజ్ ఎక్కడుందో తెలియాలంటే మనం ఆపరేషనల్ మార్జిన్స్ చూడాలి. FY26లో 12.6% ఉన్న ఈబీటీఆ మార్జిన్ ఇప్పుడు కేవలం 3.7%కి పడిపోయింది. ఓ 3%? అది చాలా పెద్ద డ్రాప్. అంటే ఏరోస్పేస్ ఆర్డర్స్లో వాళ్ళకి లాభాలు రావట్లేదా? లేదు, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పతనానికి కారణం ఏరోస్పేస్ విభాగం కాదండి. ఏరోస్పేస్ మంచి లాభాల్లోనే ఉంటూ ఎఫిషియెంట్గా నడుస్తోంది. కానీ ఈ కన్స్యూమర్ విభాగముందే బొమ్మలు చేసేది, అది భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక్క నిమిషం. బోయింగ్ ఎయిర్బస్లకు క్లిష్టమైన విడిభాగాలు చేసే కంపెనీ కేవలం బొమ్మలు తయారు చేయడం వల్ల నష్టపోతోందా? ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది అసలు? దీన్నే మన ఫైనాన్షియల్ భాషలో కెపాసిటీ అండర్ యూటిలైజేషన్ అంటారు. వీళ్ళు కన్స్యూమర్ వస్తువుల కోసం భారీ ఫ్యాక్టరీలు కట్టారు, కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 22% కెపాసిటీ మాత్రమే వాడుతున్నారు. ఓహో, అంటే ఫ్యాక్టరీ రెంటు, కరెంటు, సిబ్బంది జీతాలు ఇలా 100% ఖర్చులు భరిస్తూ కేవలం 22% ఉత్పత్తి మాత్రమే చేస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే వాళ్ల ROCE -4.37%కి అలాగే ROE -14%కి పడిపోవడానికి కారణం. పెట్టిన పెట్టుబడికి సరైన రాబడి రావట్లేదు. ఇందాక మనం అనుకున్న రెస్టారెంట్ పోలిక ఇప్పుడు సింక్ అవుతోంది. 10 స్టవ్లు పెట్టుకుని కేవలం 2 స్టవ్ల మీద వంట చేస్తున్నారన్నమాట. అందుకే ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా నెగిటివ్లో ఉందనుకుంటా. అవునండి. Q1 FY27లో ఫ్రీ క్యాష్ ఫ్లో -124 కోట్లుగా నమోదైంది. మరి నష్టాలను తట్టుకునేంత నగదు చేతిలో ఉందా? ఎందుకంటే ఫార్వర్డ్ PE అంచనాలు చూస్తే 45 నుంచి 50 రెట్లు చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ పరంగా వీళ్ళకి పెద్ద ఊరట ఏంటంటే అప్పులు తక్కువ. IPO ద్వారా వచ్చిన ఫండ్స్తో అప్పులు తగ్గించారు. ప్రస్తుతం చేతిలో 234 కోట్ల నగదు ఉంది. ఓకే, దట్స్ గుడ్. అలాగే నెట్ డెట్ టు ఈక్విటీ 0.44 వద్ద ఉంది. అంటే అప్పుల భారం చాలా తక్కువ, సేఫ్ పొజిషన్లోనే ఉన్నారు. బ్యాలెన్స్ షీట్ ఫౌండేషన్ బాగుందన్నమాట. పైగా వృద్ధి అవకాశాలు కూడా బలంగానే ఉన్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సఫ్రాన్తో ఎయిర్బస్ వీల్ కాంట్రాక్ట్ రావడం, మేక్ ఇన్ ఇండియా సపోర్ట్, అలాగే కొత్త హోసూర్ ప్లాంట్ రావడం, ఇవన్నీ పాజిటివ్స్ కదా. ఖచ్చితంగా. ఏరోస్పేస్ వాళ్లకి ఒక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్. కానీ ఆ కన్స్యూమర్ విభాగంలోని ఖాళీ ఫ్యాక్టరీ మాత్రం ఒక టైం బాంబ్ లాంటిదే. ఇక్కడ మనం గమనించాల్సిన ట్రిగ్గర్స్ 2 ఉన్నాయి. అవేంటో చెప్తారా? మొదటిది, Q4 FY27 నాటికి ఆ కన్స్యూమర్ విభాగం 22% నుంచి కనీసం 40-50%కి చేరుకోవాలి. రెండవది, H1 FY28 కల్లా కంపెనీ మొత్తం PAT బ్రేక్ ఈవెన్ అంటే లాభాల్లోకి రావాలి. రైట్. అప్పటి వరకు దీన్ని కేవలం ఒక స్పెక్యులేటివ్ గ్రోత్ పొజిషన్గానే చూడాలి. ప్రస్తుతానికైతే ఇది అంత ఆకర్షణీయమైన స్టాక్ కాదు, అలాగని ఫేర్ వాల్యూ కూడా కాదు. సో మొత్తానికి బ్లూ చిప్ కస్టమర్లు ఉండటం, $1 బిలియన్ ఏరోస్పేస్ ఆర్డర్ బుక్ ఉండటం ఖచ్చితంగా ఆశావాదానికి కారణాలే. అవును.
కానీ నెగటివ్ క్యాష్ ఫ్లో అలాగే ఆ బొమ్మల ఫ్యాక్టరీ వల్ల వస్తున్న నష్టాలే ఇన్వెస్టర్లు మానిటర్ చేయాల్సిన అతిపెద్ద రిస్క్. ఆర్డర్ బుక్ పేపర్ మీద ఎంత పెద్దది అనేది కాదు కదా, కరెక్ట్. ఆ ఆర్డర్లను కంపెనీ వాస్తవ నగదుగా ఎప్పుడు మారుస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్ అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. This video is created solely for educational and informational purposes. The views, opinions, analysis, and interpretations presented in this video are based on publicly available information, company filings, financial reports, news articles, and other sources believed to be reliable at the time of creation. This content is not intended to promote, defame, harm, misrepresent, or influence the reputation of any individual, company, organization, or institution. The analysis shared in this video reflects an independent assessment of available information and should not be considered as a recommendation to buy, sell, or hold any security. Stock market investments are subject to market risks. Viewers are strongly advised to conduct their own research and consult a qualified financial advisor before making any investment decisions. The channel and creators shall not be responsible for any financial gains or losses arising from actions taken based on this content.